అమ్మయ్య, తప్పించుకున్నావు. అమ్మయ్యా, మళ్ళీ ముందు నుంచా? ఇన్స్పెక్టర్ పాండా. ఉడి బాబా, నువ్వు పాండావి కాదు, బోండావి. బోండావి అది కూడా ఇంత. నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చాను. ఒక షాక్ అయిన సమాచారం అందింది. అది ఏంటి సార్? సమాచారం ఇన్ఫర్మేషన్. నా పేరు ఏంటో తెలుసా? సుబ్బా అందగాడు. ఎవరు సార్ అందగాడు? ఉడి బాబా, అందగాడు, సుబ్బా అందగాడు. అంటే నేను నా పేరు చెప్పాను. మన డిపార్ట్మెంట్ లో ఇలాంటి అన్ఫిట్ మనిషి అసలు అవసరం లేదు. అందులో స్టామినా ఉండదు. నాకు బోల్డ్ అంత స్టామినా ఉంది సార్. అలాగా? మరైతే ఆ దొంగ ఎలా పారిపోయాడు? సార్, ఆ దొంగ దగ్గర నాకన్నా ఎక్కువ స్టామినా ఉంది సార్. అందువల్లే వాడు పారిపోయాడు. ఉడి బాబా, నేను చెప్పేది కూడా అదే. మీ దగ్గర పరిగెత్తడానికి స్టామినా లేదు. యూర్ అన్ఫిట్. సార్, నాకు ఒకే ఒక అవకాశం ఇవ్వండి సార్. ఓకే, నేను నిన్ను పరీక్షించి చూస్తాను. కానీ మీరెందుకు పరీక్షించి చూడాలి? ఓహో, పరీక్షించాలంటే నిన్ను టెస్ట్ చేయాలని నా ఉద్దేశం. అదే నిఘా పెట్టడం చెప్తారే. ఉడి బాబా, చెక్ చేస్తాను. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చౌహాన్. విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చౌహాన్. ఈ కోడి పుంజుకు ఇంత పెద్ద పేరా? కోడి పుంజు కాదు, కానిస్టేబుల్ పేరు. కోడి పుంజు పేరు కోడి పుంజే. సార్, ఈ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ చౌహాన్ కూడా అన్ఫిటే. నాకు తెలుసు, అందుకే నీకు కోడి పుంజు పట్టుకునే పనిచ్చాను. సార్, వీళ్ళిద్దరిలో ఎవరు నా స్టామినాని చెక్ చేస్తారు? అది నేను చెక్ చేస్తాను. వెళ్ళండి, వెళ్ళి కోడి పుంజు నా దగ్గరికి తీసుకురండి. ఇదే నా పని. కానిస్టేబుల్, ఆ పుంజుని ఇలాగివ్వు. ఎందుకని కింద పడేశావు? నేనే చెప్పాను, త్వరగా వెళ్ళి దాన్ని పట్టుకురండి. ఉడి బాబా, కానిస్టేబుల్ ని పట్టుకోమనలేదు, కోడి పుంజుని. నేను ఆ కోడి పుంజుని పట్టుకోమన్నాను. అరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త ఆగు. నేను ఈ కోడి పుంజుని వదలను. అవును, మీరు పట్టుకోకపోతే నేను మిమ్మల్ని వదిలేస్తాను. ఒక కట్లెట్ ఇవ్వండి అన్నయ్య. ఇదిగో పప్పెట్, నీకు కావాలా? నాకు చాలా ఆకలిగా ఉంది. నేను ఇంటికి వెళ్ళి భోంచేస్తాను. ఆగు.
ఏయ్ నేను చెప్తున్నాను కదా ఆగు. పాండా సార్ ఏం చేస్తున్నారు మీరు? ఆ కోడి పుంజుని నేను పట్టుకోవాలి. అది ఇన్స్పెక్టర్ పాండా వల్ల అవ్వని పని. సరే పదండి, మనం వెళ్ళి తనకు సహాయం చేద్దాం. దాన్ని పట్టుకుంటే మనకి ఇన్స్పెక్టర్ పాండా భోజనం ఇప్పిస్తారు. అనుమానమా? ఏం పని చేస్తున్నారు? వెళ్ళండి అటు పక్క. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మిమ్మల్ని చేతక బాధేస్తాను. వెళ్ళండి, నా కంట్లో పడకండి. ఆగు ఆగు. ఈ కోడి పుంజుకి బాగా కొవ్వు ఎక్కువే. పట్టుకున్నాను. ఏంటి అనుమానమా? కాపాడండి, కాపాడండి, కాపాడండి. ఏంటబ్బా ఇది? నువ్వు పాలన్నిటినీ నాశనం చేసావు కదా. పాలు చల్లగానే ఉన్నాయి కదా, మరెందుకు కాపాడంటున్నావు? ఆ కోడి పుంజుని పట్టుకోండి, లేకపోతే నా ఉద్యోగం పోతుంది. పోలీసు దొంగలే కదా పట్టుకోవాలి, మీరు కోడి పుంజుని పట్టుకుంటున్నారేంటి? కొత్త కమిషనర్ వచ్చారు, ఆయన నాకు పుంజుని పట్టుకునే పని ఇచ్చారు. పోలీస్ కోడి పుంజుని పట్టుకుంటే మరి దొంగలు ఎవరు పట్టుకుంటారు? పోలీసు వాళ్ళే పట్టుకోవాలి, కానీ నన్ను కోడి పుంజుని పట్టుకోమన్నారు. ఎన్ని కోడి పుంజుల్ని పట్టుకోమని చెప్పారు? అరే ఈ కోడి పుంజునేనయ్యా. మాటలు ఆపండి, ముందు దాన్ని పట్టుకోండి. డబ్బులు తీయమన్నాను. అరే పోయిన వారివే కదా ఇచ్చాను. అది క్రిందటి వారం, నేను చెప్పేది ఈ వారం. నువ్వు ముందు డబ్బులు తీ. పోలీసా? ఆహా. ఆహా, ఈ బండ పోలీసు మనల్ని వదిలేటట్టుగా లేడు. అమ్మయ్య, తప్పించుకున్నావు. మళ్ళీ ముందు నుంచా? ఏయ్, ఇటు చూడు. దగ్గరకు వచ్చారు, తాళా పగిలిపోతుంది. వీడు దొంగ చందు కదా. దాన్ని వదిలేయండి, మీరు కోడి పుంజునే కదా పట్టుకోవాలి. కోడి పుంజ? అవును, అరగంట నుంచి మేము ఆ కోడి పుంజుని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఓహో, నేను అనవసరంగానే పరిగెడుతున్నానా? మాకేం తెలుసు, మేము ఇక్కడికి కోడి పుంజుని పట్టుకోవడానికి వచ్చాం. నీతో పని లేదు, వెళ్ళిపో. వాడు ఒక వాంటెడ్ హంతకుడు. వాడిని పట్టుకుంటే 50,000 రూపాయలు బహుమతి. ముందు వాడిని పట్టుకోండి. ముందు పట్టి చూపించండి. మనం చందుని పట్టుకున్నాం. కమిషనర్ గారు సంతోషిస్తారు. అని ఎక్కడ వెళ్ళాడు? వచ్చేస్తాడులే. మనం చందుని తీసుకొని ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్దాం, రండి. ఏంటి దారుణం, పుంజుని పట్టుకోవడానికి వచ్చి నన్ను పట్టుకున్నారే. మే కమ్ ఇన్ సార్. సార్, నేను ఎవరిని పట్టుకున్నానో చూడండి.
కోడి పుంజేది, కోడి పుంజ ఎక్కడుంది? సార్ ఇతను దొంగ చందుని పట్టుకున్నారు, మీరేమో కోడిపుంజు గురించి దిగులు పడుతున్నారు. దొంగని పట్టుకున్నారు కానీ స్టామినా టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు. స్టామినా టెస్టా? అవునవును, ఈయన అన్ఫిట్, కొంచెం కూడా ఫిట్ గా లేరు, త్వరగా టైర్డ్ అయిపోతున్నారు. ఇలాంటి అన్ఫిట్ వాళ్ళు డిపార్ట్మెంట్ కి అవసరం లేదు. సారీ సార్, దొంగల వెనక పరిగెత్తడమే పోలీసుల పని కాదు, తెలివి కూడా కావాలి. అప్పుడే ప్లాన్ చేయగలం, ఇంకా బలవంతులుగా కూడా ఉండాలి. అప్పుడే పెద్ద పెద్ద క్రిమినల్స్ తో పోరాడగలం. ఇదొక టీం వర్క్. ఇలా చూడండి, మనిషి సన్నమో లేక లావో అది ముఖ్యం కాదు, వాళ్ళు వాళ్ళ పనిని కరెక్ట్ గా చేస్తున్నారో లేదో అనేదే ముఖ్యమైన విషయం. ఈ ఇన్స్పెక్టర్ పాండా గారు ఆయన పనిని కరెక్ట్ గా చేస్తున్నారు. చాలా క్రిమినల్స్ ని పట్టుకున్నారు. ఏంటి అనుమానమా? సార్ ఇన్స్పెక్టర్ పాండా చాలా మంది క్రిమినల్స్ ని పట్టుకున్నారు, కోడిపుంజుని పట్టుకోవడం ముఖ్యమా? ఒడి బాబా, వీళ్ళు చెప్పేది కరెక్టేగా? ఇన్స్పెక్టర్ పాండా, ఇదిగోండి మీ కోడి పుంజు. రే డాంకీ, అంత పెద్ద క్రిమినల్ వదిలేసి నువ్వు కోడి పుంజును పట్టుకొచ్చావా? కోడి పుంజుని పట్టుకోవడం చాలా ముఖ్యం, లేదంటే ఇన్స్పెక్టర్ పాండా పని పోతుంది. దొంగని తర్వాత కూడా పట్టుకోవచ్చు కదా. అద్భుతం, అద్భుతం. ఇండైరెక్ట్ గా నువ్వు నాకు అర్థమయ్యేలా చేసావు. దీన్ని పట్టుకోవడం కన్నా క్రిమినల్ పట్టుకోవడం ముఖ్యమని. వెరీ ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. కొట్టడం చాలా ముఖ్యమే, కానీ పనిలోంచి తీయడానికి మంచి రీజన్ ఉండాలి కదా. నిజమే సార్. ఓహోహో, పిల్లలారా, థ్యాంక్ యూ. వెల్ డన్ ఇన్స్పెక్టర్ పాండా, వెల్ డన్. థ్యాంక్ యూ సార్.